హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టెరాకాస్కి సంబంధించి చాలామందికి కూడా మేము టీమ్ చేసుకుంటే అసలు అమౌంట్ అనేది మాకు కలుస్తుందా, ఒకవేళ టీమ్ చేసుకుంటే ఏ విధంగా మాకు ఎన్ని లెవెల్స్ వరకు అమౌంట్ అనేవి కలుస్తాయి, ఎంతవరకు వస్తాయి, ఇంకా అంతేకాకుండా దీనికి సంబంధించి ఇన్కమ్ అనేది ఎన్ని రకాలుగా అయితే ఉంటుంది, ఇవన్నీ కూడా అయితే అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం కూడా ఇదొక ఇంపార్టెంట్ వీడియో అనేది చేయడం అయితే జరిగిందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. కాబట్టి వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియోలో నేనేం చెప్తానంటే, మనకి వర్కింగ్ ఇన్కమ్ అనేది ఉంటుందన్నమాట. అంటే వర్కింగ్ ఇన్కమ్ ఉంటుంది, నాన్ వర్కింగ్ అంటే మనం వర్క్ చేయకపోయినా సరే మనకు ఇన్కమ్ అనేది అయితే టెరాకాస్ట్లో అయితే ఉంటుంది. వీటి గురించి అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు అయితే చూడండి. కాబట్టి దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి మెయిన్గా వచ్చేసి అందరికి కూడా ఉండాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, మీరు టీం చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే మీకు ఎక్కువగా అయితే ఉంటాయండి, నార్మల్గా జాయిన్ అయ్యి అలా ఆగిపోవడం కంటే కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు వీలైనంత వరకు టీం చేసుకోగలిగితే చాలా రకాల ఇన్కమ్స్ అనేవి మీరు జనరేట్ అనేది చేసుకోవచ్చు. దాంట్లో కొన్ని రకాలైనటువంటి ఇన్కమ్స్ గురించి అయితే నేను ఇప్పుడు చెప్తానండి. కాబట్టి దీనికి సంబంధించి చూసుకుంటే, ఇదైతే నా అకౌంట్కి సంబంధించి నేనైతే అకౌంట్ లాగిన్ చేశాను. నా అకౌంట్ ఇక్కడ చూడండి, మీరు నాకు కలిసినటువంటి మొత్తం కూడా ఎర్నింగ్స్ అన్నమాట. ఇవన్నీ నేను టీం చేయడం వల్ల నాకు నా యొక్క టీం ద్వారా వచ్చినటువంటి కమిషన్ అన్నమాట. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చాలా రకాల ఇన్కమ్ అయితే ఉందండి. ఇక్కడ వీళ్ళ మీద ఒకళ్ళ మీదేమో యూరోస్ ఈ విధంగా 1.25 యూరోస్ అయితే వచ్చాయి. ఒకళ్ళ మీద అయితే 3 యూరోస్, 5 యూరోస్, 2.5 ఈ విధంగా అయితే మనకి రావడం అయితే జరిగింది. ఇంకా ఎక్కువగా ఈ విధంగా అయితే నాకు కమిషన్స్ అయితే కలవడం అనేది అయితే జరిగిందండి. కాబట్టి నేను ఈ టీంని ఏ విధంగా చేయగలిగానో ఇవన్నీ కూడా అయితే మీకు టిప్స్ కూడా అయితే ఇస్తాను ఈ వీడియోలో. కాబట్టి క్లారిటీగా వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. ఫస్ట్గా మనం మాట్లాడుకున్నట్లే అయితే, మనం ఒకళ్ళని రిఫర్ చేసినట్లయితే వాళ్ళ మీద మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ అనేది ఎంత ఉంటుంది అనేది మనం అయితే ఇప్పుడు మాట్లాడుకుందామండి. ఇన్కమ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ టీం మీద మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ చూసుకుంటే మనకి ప్రీమియంకి ఎంత ఖర్చు అవుతుందండి. ప్రీమియంకి వచ్చేసి 10 యూరోస్ వరకు అయితే మనకి ఖర్చు అవుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. ఈ 10 యూరోస్ అనేవి మనకి ఏ విధంగా ఎన్ని లెవెల్స్ కలుస్తాయో చూసుకున్నట్లయితే, మనం ఒకరిని డైరెక్ట్గా కనుక జాయిన్ చేసినట్లయితే, మీ యొక్క లింక్ ద్వారా డైరెక్ట్గా జాయిన్ చేసినట్లయితే 3 లెవెల్స్ వరకు మీకు ఇన్కమ్ అనేది కలవడం అనేది అయితే జరుగుతుంది. అంటే మీ పైన వాళ్ళకి ఆ పైన వాళ్ళకి అంటే మొత్తం వచ్చేసి ఒక 3 లెవెల్స్ వరకు అయితే ఇన్కమ్ అనేది కలవడం అనేది అయితే జరుగుతుందండి, మీరు రిఫర్ చేయడం వల్ల. 4వ లెవెల్ నుంచి అయితే కలవటం అనేది అయితే జరగదు, ఇదైతే గమనించండి. మెయిన్గా వచ్చేసి 3 లెవెల్స్ వరకే కలవటం అనేది అయితే జరుగుతుంది. ఇంకా దీంట్లో చూసుకుంటే మనకి డైరెక్ట్గా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు ప్రీమియం చేసుకున్నట్లయితే మనకు వచ్చేటటువంటి రిఫరల్ ఇన్కమ్ అనేది ఎంత ఉంటుందంటే 2.5 యూరోస్ అనేది అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైతే మన పైన ఉంటారో వాళ్ళకు కూడా ఇన్కమ్ అనేది కలుస్తుంది. కాబట్టి సెకండ్ లెవెల్ వాళ్ళకి సెకండ్ లెవెల్లో వచ్చేసి 1.25 యూరోస్ వరకు అయితే కలవడం అనేది అయితే జరుగుతుందండి. ఇంకా ఆ పైన వాళ్ళకంటే థర్డ్ లెవెల్ ఫైనల్ లెవెల్ అనమాట, వీళ్ళకి కూడా చూసుకుంటే 1.25 యూరోస్ వరకు అయితే కలవడం అనేది అయితే జరుగుతుంది. కాబట్టి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, మనం డైరెక్ట్గా జాయిన్ చేసుకుంటేనే మనకి 2.5 యూరోస్ వరకు అయితే మనకి కలవడం అనేది అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి డాలర్స్ కాదండి, యూరోస్ బేస్డ్ మీదే మొత్తం ఈ యొక్క టెరాకాస్ అనేది ఉందనేది అయితే ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి విషయం అనమాట. కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకి 3 లెవెల్స్ వరకు కలుస్తుంది అని అయితే మాట్లాడుకున్నాం కదా. దీనికి సంబంధించి నేను క్యాల్కులేటర్లో కూడా క్లియర్గా అయితే మీకు చెప్తానండి. అసలు మనకి ఇన్కమ్ అనేది ఎంతవరకు కమిషన్ అనేది పంచుతున్నారు 10 యూరోస్లో ఎంతవరకు ఏమవుతుంది, ఇవన్నీ కూడా అయితే ఇప్పుడు నేను క్యాల్కులేటర్లో కూడా చేసి చూపిస్తాను. వెయిట్ చేయండి. ఇప్పుడు నేనైతే క్యాల్కులేటర్లో మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఫస్ట్ మీరు డైరెక్ట్గా ఎవరినైతే రిఫర్ చేస్తారో వాళ్ళ మీద మీకు వచ్చినటువంటి కమిషన్ అనేది మనకి 2.5 యూరోస్ వరకు అయితే ఉంటుందన్నమాట. అంటే
ఇంటూ 1 అనమాట. ఇక్కడ మనం చూడాల్సినటువంటి విషయం ఇంటూ 1 అండి, ఇంటూ 1 ఈ విధంగా అయితే మనకి కలుస్తుంది. అదే మీ పైన వాళ్ళకి ఎంత అమౌంట్ అనేది కలుస్తుందో చూసుకున్నట్లయితే వాళ్ళకు వచ్చేసి 1.25 యూరోస్ వరకు అయితే వాళ్ళకి కలవడం అనేది అయితే జరుగుతుంది. ఆ పైన వాళ్ళకి వచ్చేసి మనకి థర్డ్ లెవెల్ ఫైనల్ లెవెల్ 1.25 యూరోస్. సేమ్ ఈ స్ట్రక్చర్ అనేది రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. 3 లెవెల్స్ వరకు కమిషన్ అనేది కలుస్తూ ఉంటుందండి. మీరు ఒకవేళ ఎవరైనా రిఫర్ చేసినట్లయితే మీకైతే 2.5 యూరోస్ అనేవి కలుస్తాయి. ఈ విధంగా చూసుకుంటే 3 లెవెల్స్కి వచ్చేసి 50% వరకు మనకి ఇక్కడ 50% వరకు కూడా అమౌంట్ అనేది 10 యూరోస్ కదా మనకి ప్రీమియం చేసుకునేది, 50% ఈ కమిషన్స్కే వెళ్తుంది అనేది అయితే చూసుకోవాలి. ఆ 50% మిగతా మొత్తం కూడా కంపెనీకే వెళ్తుందా అనేది చాలామందికి కూడా డౌట్ వచ్చేటటువంటి విషయం. అది కూడా చూద్దామండి. అది చూసుకున్నట్లయితే మనకి ప్లాట్ఫామ్ ఏదైతే మెటావర్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్లో మన అకౌంట్ వల్ల కొంచెం ఇన్వెస్ట్ చేసి ఈ కంపెనీ వాళ్ళే మనకు జనరేట్ చేస్తారనమాట అమౌంట్. కాబట్టి మిగతా యూరోస్ మొత్తం కూడా కొంతవరకు కంపెనీకి వెళ్ళి మిగతావి ఇన్వెస్ట్మెంట్కి అయితే వెళ్ళిపోతాయి అనేది అయితే గమనించాలండి. ఆ ఇన్వెస్ట్మెంట్ వెళ్ళినటువంటి అమౌంటే మనకి ఈ అపార్ట్మెంట్స్గా కానీ ఈ విధంగా అయితే మనకి కన్వర్ట్ అవుతాయని అయితే ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి విషయాలు. ఇప్పుడు చాలామందికి కూడా చూసుకున్నట్లయితే నేను చూపిస్తాను ఉండండి. లాగిన్ అయితే చేసేసాము అకౌంట్. ఇక్కడ చూసుకుంటే మనకి కమిషన్స్ అనేవి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. చాలామందికి కూడా కమ్యూనిటీ రివార్డ్స్ అయితే వస్తున్నాయి కదండి. మనం చేసినటువంటి ఏవైతే ఈ రిఫరల్స్ ఉంటాయో వీటి మీద మనకి కమ్యూనిటీ రివార్డ్స్ కూడా వస్తాయని అయితే ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇంకా బోనస్లు ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. ఇంకా అంతేకాకుండా మనకి అపార్ట్మెంట్స్ కూడా పర్చేజ్ అనేది చేయొచ్చు అని అయితే ప్రతి ఒక్కరు కూడా అయితే గమనించాలి. కాబట్టి అవన్నీ కూడా అయితే దీంట్లో ఇన్కమ్ సోర్సెస్ అని అయితే మనం అనుకుంటాం అనమాట. ఇంకా అంతేకాకుండా చూసుకున్నట్లయితే మీరు ఎంత టీం ఎక్కువ చేసుకున్నట్లయితే మీకు ఇన్కమ్ అనేది ఆ విధంగా రావడం అనేది అయితే జరుగుతుంది. ఆ ఇన్కమ్ కూడా చూసుకున్నట్లయితే మీరు ఒకవేళ డైరెక్ట్గా ఒక 100 మెంబర్స్ని కనుక జాయిన్ చేశారనుకోండి, 100 మెంబర్స్ని జాయిన్ చేశారనుకోండి, ఇక్కడ చూసుకుంటే 100 ఇంటూ మీకు వచ్చేసినటువంటి ఇన్కమ్ ఒక్కొక్కళ్ళ మీద వచ్చేసి మనకి 2.5 యూరోస్ కదా. ఆ విధంగా చూసుకుంటే 2.5 యూరోస్ అంటే ఇక్కడ 250 యూరోస్ వరకు అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. మన పైన ఎవరైతే ఉంటారో మన అప్లైనర్ వాళ్ళకి ఎంత అమౌంట్ కలుస్తుందో చూసుకుంటే ఇక్కడ 1.25 యూరోస్ అయితే కలుస్తాయి. కాబట్టి ఇక్కడ మనకి 125 యూరోస్కి అమౌంట్ అనేది ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసినట్లయితే ఇక్కడ 125 ఇంటూ 100 అనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే 12,500 వరకు అయితే మన అప్లైనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కలిసేటటువంటి ఇన్కమ్ అండి. కాబట్టి ఈ విధంగా ఎక్కువ మొత్తంలోనే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడం అనేది అయితే జరుగుతుంది. కాబట్టి మీకు వీలైనంత వరకు మీరు టీం చేసుకోవడానికి అయితే ఎక్కువగా ఇవన్నీ కూడా టైం అనేది స్పెండ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం మీకే ఎక్కువగా బెనిఫిట్ అనేది అయితే ఉంటుంది. ఇంకా అంతేకాకుండా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ యొక్క ఆన్పసివ్లో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ టెరాకాస్లో మనం ఓన్గా మన యొక్క ఏవైతే ఈ అపార్ట్మెంట్స్ ఉన్నాయో వీటిని కూడా మనం పర్చేజ్ అనేది చేయొచ్చు అనమాట, బై చేయొచ్చు. ఇవి మనకి వర్చువల్గా క్రియేట్ అయినటువంటి ఒక అపార్ట్మెంట్స్ అండి. ఇవైతే మనకి రియల్గా అయితే కనిపించవు, డిజిటల్ టైప్ అనమాట ఇవి. కాబట్టి ఇదైతే గమనించండి. వీటిని కూడా మనం కొనుక్కోవచ్చు. వీటి మీద మనకి రెంట్స్ అనేవి కూడా వీళ్ళు వర్చువల్గా తయారు చేసి అయితే ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది. చాలా రకాల ఇన్కమ్ సోర్సెస్ అయితే మనం వీటిల్లో తెలుసుకోవచ్చు, ఉన్నాయి కూడా. మీరు ఎంత బాగా టీం చేసుకోగలిగితే మీకు ఆదాయ మార్గాలు అనేవి అన్నీ ఎక్కువగా అయితే ఉంటాయనేది అయితే మనకి తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టీం చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా అందుకోకుండా ఇంకెవరన్నా జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా
నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో 2 చోట్ల కూడా రిజిస్ట్రేషన్ లింక్ ఇస్తాను. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ప్రీమియం చేసుకోండి. ఒకవేళ ప్రీమియం మీకు ఎలా చేయాలో తెలియకపోయినట్లయితే మన గ్రూప్లో జాయిన్ అయ్యి మాకు పర్సనల్గా అయితే మెసేజ్ చేయండి, అడ్మిన్స్ ఉంటారు కాబట్టి మేమైనా సరే మీకు హెల్ప్ చేస్తాము. కాబట్టి ఇదైతే ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఇంకా టీమ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అయితే అడగండి. ఈ వీడియోని మీకు తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.